కామారెడ్డి ట్రిపుల్ డెత్ వ్యవహారం కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటన జరిగి వారం రోజులైనా కూడా చిన్న క్లూ కూడా దొరకపోవడంతో ఈ కేసు అంతు చిక్కని మిస్టరీగానే ఉంది. ఈ క్రమంలోనే సెల్ ఫోన్స్ ఆధారంగానే కేసు విచారణ చేపడుతున్నారు పోలీసులు. ఎస్ఐ సాయి కుమార్ ఐఫోన్ డేటా విశ్లేషణ కోసం హైదరాబాద్కు పంపించినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో విచారణ ఆలస్యం అవుతుందని చెప్తూ ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న చెరువు నీటిని ఫోరెన్సిక్స్ ల్యాబ్కు పంపించినట్లుగా పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తంతా ఊహాగానాల మీదనే నడుస్తోంది. దీంతో ఎస్ఐ, కానిస్టేబుల్, ఆపరేటర్ మృతిపై ఇంకా మరెన్నో అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే ముందుగా ఒకరు చెరువులో దూకితే మరో ఇద్దరు కాపాడేందుకు వెళ్లి చనిపోయారని అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్స్ రిపోర్టే కీలకంగా మారనుంది. రాజేష్ జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్ సంబంధించి అందించడానికి. రాజేష్, ప్రస్తుతం చూస్తున్నాము అసలు ఈ ట్రిపుల్ మర్డర్లో ఎలాంటి క్లూ దొరకలేదు ఇప్పటి వరకు. ఏం చెప్తున్నారు పోలీసులు అసలు? కామారెడ్డి జిల్లా అడ్డూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించిన ముగ్గురు ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు సుమారు వారం రోజులు గడిచినప్పుడు కూడా ఎలాంటి విషయాలు బయట రాలేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న విచారణలో ఇప్పుడు ముగ్గురి సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్ కావచ్చు, శృతి కావచ్చు, నిఖిల్ కావచ్చు, ముగ్గురు మధ్య ప్రేమ వ్యవహారంలో ఇప్పటివరకు విచారణ అయితే కొనసాగుతుంది. ఇందులో సాయి కుమార్ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ ఇప్పటివరకు హైదరాబాద్ తరలించడం జరిగింది. తదనంతరం శృతికి సంబంధించిన, నిఖిల్ సంబంధించిన ఇద్దరు సంభాషణ కూడా వాట్సాప్ చాట్ కావచ్చు, ఇదంతా కూడా క్లుప్తంగా విచారణ జరిగింది. ప్రస్తుతానికైతే ఏదైతే ఐ విట్నెస్ లేరు కాబట్టి విచారణ ఆలస్యం అవుతుందని చెప్పి కూడా ఎస్పీ సింధు శర్మ ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఏవొచ్చినా కూడా మీడియా కూడా తొందరపడి వార్తలు ఇవ్వద్దని కూడా నిన్న సీరియస్గా చెప్పింది. ఈ నేపథ్యంలో కొనసాగుతున్న విచారణలో ఎస్పీ సింధు శర్మ ఇప్పటి వరకు జరిగిన విచారణలో చాలా విషయాల వరకు, అంటే ఒక పక్క సాయి కుమార్ వ్యవహారం కావచ్చు, సాయి కుమార్ కుటుంబ వ్యవహారం కావచ్చు, ఇటు శృతి, నిఖిల్కి సంబంధించిన కుటుంబ వ్యవహారం కావచ్చు, అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఏదైతే ఆ ప్రేమ వ్యవహారంలో కొనసాగుతున్న విచారణలో ఏదైతే ఆత్మహత్య చేసుకున్నప్పుడు సాయి కుమార్ ఫోన్ కావచ్చు, అలాగే శృతి ఫోన్ కావచ్చు, నిఖిల్ ఫోన్ కావచ్చు, శృతి నిఖిల్ ఫోన్ బయటపడడంతో ఒడ్డు పైన ఉండడంతో దాని డాటా దొరికింది. సాయి కుమార్ ఫోన్ ఏదైతే నీళ్ళలో పడిపోయింది కాబట్టి డాటా పూర్తిగా ఎరేజ్ అయిందని చెప్పి దానికోసం హైదరాబాద్కి స్పెషల్ టీంతో ఆ ఫోను మెరుగుపరిచేందుకు పంపించడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు కొనసాగుతున్న విచారణలో మరి కొద్దిగా ఆలస్యం అవుతుందని కూడా ఒక పక్క ఎస్పీ సింధు శర్మ చెప్పింది. పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే మీడియాకు సమాచారం ఇస్తామని చెప్పారు. కానీ ముగ్గురు ఆత్మహత్యలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు, చర్చనీయాంశమైన అంశాలు చాలా వరకు కూడా వచ్చాయి. ఇవన్నిటి కూడా తిప్పి కొడుతూనే ఎస్పీ సింధు శర్మ క్లియర్ చెప్పింది. విచారణ కొనసాగుతుంది కాబట్టి ముందుగా ఎవరు కూడా తొందరపడి వార్తలు ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. సాయి కుమార్ సడన్ గా ఆత్మహత్య చేసుకున్నారో లేకపోతే ఒకరు ఆత్మహత్య చేసుకుంటే మిగతా ఇద్దరు ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తారనే కోణంలో విచారణ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు, లేకపోతే ప్రేమ వ్యవహారం అని చెప్పి, లేకపోతే ఇంకేదో కోణంలో న్యూస్ ఛానల్స్ అని కూడా వార్తలు ఇస్తున్నాయి. ఈ కోణంలో ఎవరు కూడా ముందుగా ఇలాంటి చేయొద్దని చెప్పి కూడా ఎస్పీ సింధు తెలిపింది. విచారణ మాత్రం సీక్రెట్ గా జరుగుతుంది. ఎందుకంటే ఈ విచారణలో ఎవరైనా నిందితులు ఉన్నా కానీ, లేకపోతే ఇంకెవరు ఉన్నా కానీ వాళ్ళు కాపాడే ఏదైతే పారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసమే ఏదైతే ఈ ముగ్గురు ఆత్మహత్య కేసులో విచారణ మాత్రం సీక్రెట్ జరుగుతుంది. కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది, కానీ ఈ విచారణ సంబంధించి పూర్తి వివరాలు మీడియాకి వెల్లడిస్తామని తెలిపింది. కానీ ఏదైతే రోజుకు పెరుగుతున్న ఆలస్యం అవుతున్న కొద్దీ చాలా వరకు ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ప్రేమ వ్యవహారంలో చాలా వరకు ఇబ్బందికర విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. ఇందుకు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మీరు తొందరపడి ఏ వార్తలు కూడా ఇవ్వద్దని చెప్పింది. ఇప్పటివరకు కేసులో మాత్రం చాలా విషయాలు తెలియాల్సి ఉంది. ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు, ముందుగా ఎవరిని ఇబ్బంది పెట్టారు, ప్రేమ వ్యవహారంలో ఎవరు ముందుగా కొనసాగింది, వాట్సాప్ చాట్లో ఎవరు ఇబ్బంది పెట్టగలగా మెసేజ్ చేశారు, ఒకవేళ వాట్సాప్ చాట్ కాల్ డాటా ప్రకారంగా ఏం జరుగుతుంది, ఎప్పుడైతే బిక్నూరు నుంచి పోలీస్ స్టేషన్ నుంచి సాయి కుమార్ కారు తీసుకొని వెళ్ళాడో వీళ్ళ శృతిని, నిఖిల్ని రిసీవ్ చేసుకొని పెద్ద చెరువు దగ్గరికి ఎందుకు వచ్చాడు, చెరువు దగ్గరికి వచ్చిన తర్వాత అసలు గొడవ జరిగిందా, తోపులాట జరిగిందా, ఎవరన్నా ఆత్మహత్య ప్రయత్నం చేస్తారా లేకపోతే హత్య ప్రయత్నం చేస్తారా అనే కోణంలో విచారణ చేస్తున్నాం.
ఎవరు కూడా ముందు తొందరపడి వార్తలు ఇవ్వద్దని క్లియర్గా అల్టిమేట్ జారీ చేసింది. అందుకోసం సీక్రెట్గా విచారణ జరుగుతుంది. విచారణ చేసేంత వరకు కూడా మీడియా కానీ అలాగే సోషల్ మీడియా కానీ ఇక్కడ కూడా వార్త రాకుండా కొద్దిగా కాపాడాలని చెప్పి కూడా చెప్తున్నారు అందరికీ కూడా. ఎందుకంటే జరిగిన ఇష్యూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది కాబట్టి ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఏదైతే ఈ విచారణలో కుటుంబ సభ్యులతో పాటు అందరి వివరాలు సేకరించాం. దాంతోపాటు విచారణ మాత్రం సీక్రెట్ జరుగుతుంది. ఒక్క సాయి కుమార్ ఫోన్ మాత్రం ఒకవేళ డాటా కనుక బయటకు వస్తే ఈ కేసుకి కంక్లూజన్ వచ్చే అవకాశం అంతా కూడా సింధు శర్మ చెప్పిన పరిస్థితి. రాజేష్, అసలు కుటుంబ సభ్యుల వర్షన్ ఎలా ఉంది? వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారా దీనికి సంబంధించి? ఎందుకంటే శృతికి సంబంధించి కానీ లేకపోతే ఆపరేటర్ సంబంధించి కానీ వీళ్ళందరూ కూడా పెళ్ళయి పిల్లలు ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి ఏమన్నా దీని గురించి ఐడియా ఉందా? వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది ఏంటి అనేది? బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో సాయి కుమార్ కుటుంబ నేపథ్యం ఒక భార్య ఉంది, ఇలా అక్కడ కొడుకున్నాడు, అలాగే ఆమె కూడా మహాలక్ష్మి ప్రెగ్నెంట్. ఇప్పుడు వాళ్ళ కుటుంబ నేపథ్యంలో కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఏదైతే శృతి పెళ్లి చేసుకోవాలి తీవ్ర ఇబ్బందులు పెట్టింది, అంతేకాకుండా మానసిక ఇబ్బంది గురి చేసింది కాబట్టి ఆ శృతి ఎవరైతే సాయి కుమార్ భార్యని పుట్టిన దింపిన తర్వాత ఈ విచారణ కొనసాగింది. అక్కడ నుంచి శృతిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ కోణంలోనే శృతి నిఖిల్ ఇద్దరు కూడా చాలా కాలంగా ప్రేమ వివరంలో ఉన్నారు. ఇటు శృతికి కుటుంబ నేపథ్యం కూడా చాలా బీద కుటుంబమే. నిఖిల్ కుటుంబ నేపథ్యం కూడా ఇటీవల అంటే పెళ్లి చేసుకొని కూడా సిద్ధమయ్యాడు. ఒక సొసైటీలో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఈ కోణంలో జరుగుతున్న విచారణలంతా కూడా ముగ్గురు కుటుంబంలో విచారణ అంటే పూర్తి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల్లో ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదైతే పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో వాళ్ళందరూ కూడా వివరాలు సేకరించారు. కుటుంబ నేపథ్యంలో అటు శృతికి కావచ్చు, ఇటు నిఖిల్ కావచ్చు, అలాగే సాయి కుమార్ కావచ్చు, ముగ్గురి కుటుంబం సంబంధించిన వాళ్ళందరి వివరాలు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. మొత్తం అందరూ కూడా కుటుంబం అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఇంకా విచారణ కొనసాగుతుంది. ఎందుకు లేట్ అవుతుంది, కారణాలు ఎక్కడ ఉన్నాయి, అసలు ఏం జరిగింది అనేది వివరాలు అయితే చెప్పాల్సిన అవసరం ఎస్పీ సింధు శర్మ పైన. ఇప్పటికే ఒత్తిడి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కొద్దిగా ఆలస్యమైనప్పుడు కూడా కొద్దిగా వేచి చూడాలని చెప్పి కూడా సింధు శర్మ చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.